అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 మరియు 32 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదినం ఈ లోక జీవితంలో తెల్లవారితే మొదలుకొని సాయంకాలం వరకు అనేక రకాలైనటువంటి వేదనలు, చింతలు, బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఏమి ఆహారం మనం సిద్ధపరచుకోవాలి, ఏ వస్త్రములు మనము ధరించుకోవాలి అని రకరకాలుగా మనం చింతిస్తూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తులో వారు చెప్పే విషయం ఏంటంటే, మీరు వాటి గురించి చింతింపకుడి. ఎవరు చింతిస్తారు అంటున్నాడు అంటే, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అంటున్నాడు. అనగా యేసుక్రీస్తును రక్షకునిగా, దేవునిగా అంగీకరించని వాళ్ళు ఈ విషయాలలో వారికి ఒక నిరీక్షణ, ఆధారం లేదు కనుక వారు చింతిస్తూ ఉంటారు. కానీ మీరు నా రక్తంలో కడగబడిన నా సొత్తైన నా బిడ్డలు కనుక మీరు వాటి గురించి చింతించాల్సిన అవసరము లేదు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఉపదేశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎంత అద్భుతమైన మాట ఇవి. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మనకున్న సమస్యలను బట్టి, వస్త్రాలను గురించి, ఆహారం గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు కావాలి అని మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన రాజ్యమును, నీతిని మొదటగా వెతకాలి. అనగా ఆయనకే మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినట్లయితే తప్పకుండా మన అక్కర్లు తీరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉందాము, ఆయనపై ఆధారపడదాము, ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. దేవుని కృప నిరంతరము మనందరికీ తోడయుండునుగాక. అందరికీ వందనాలు.